చూస్తా మన బండి జర బయటికి వెళ్ళేసి బండి వేసుకొని జర అలా అలా తిరిగేసి తినొద్దాం. ఓకే, ఇప్పుడు కిందకి వచ్చా అనమాట టు ఈట్ సంథింగ్. ఇదే నవత లాడ్జ్ అంట. నాన్ ఏసీ ఇచ్చారు, ఏసీ 1500 అంట, నాన్ ఏసీ 500 అంట. మనం ఒక నైటే కదా, సెకండ్ ఫ్లోర్ తీసుకున్నా. ఇప్పుడు పోయేసి విల్ ఈట్ సంథింగ్. పొద్దు నుంచి నా బండి తిరిగింది తెలుసా నీకు, 536 కిలోమీటర్స్ తిరిగిందన్నమాట. సో ఇది మన నైట్ రైడ్ అనమాట. చూద్దాం నైట్ ఏముంటాయో ఇక్కడ. ఐ విల్ గివ్ యూ అప్డేట్స్. సొంతూరులో వీడియో తీయాలంటే సిగ్గేసింది భయ్యా, ఎవడు చూస్తాడో ఏమంటాడో సిగ్గేస్తాడు. అదే వేరే ఊర్లో అనుకో అంత అవసరం కూడా లేదు. ఇది మనము రీల్లో చూసాను మాట. బేసిక్గా లైట్స్ ఆఫ్ ఉన్నాయి. ఇటు పక్క ఎక్కడో ఒకటి అక్కడ ఒకటి ఆన్ ఉంది. జస్ట్ నడుస్తాను, మీకు ఇదంతా నేను టైం ల్యాప్స్ పెడతా చూడండి. చలో మొత్తానికి అయితే ఇంకా చౌరస్తాకి వచ్చినాం. ఇది స్టార్టింగ్, మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం టైంని పెట్టాను మీకు. వైఎస్ రాజారెడ్డి గారి విగ్రహం ఒకటి ఉంది. ఇంకా ముందర ఇంకేమున్నాయో చూసుకొని ఇప్పటికైతే ఆకలేస్తుంది. అంతగా అంటే ఏం అనిపించలేదు నాకైతే కనుక. కానీ థింగ్ ఏంటంటే లైట్స్ ఉన్నాయి, అన్ని లైట్స్ ఆన్ అయితే కనుక బాగుండేది. ఏదో లైట్స్ ఆన్ అయిన దగ్గర చాలా బాగుంది. ఇట్లా కొన్ని సిట్టింగ్ కోసం చైర్స్ పెట్టారన్నమాట. ఇట్లా కొన్ని చైర్స్, ఇట్లా కొన్ని టేబుల్స్ కూర్చోడానికి రిలాక్స్ అవ్వచ్చు. సమ్వాట్ టైంపాస్కి ఇట్లా రిలాక్స్ అవ్వచ్చు. సో ఈ అయితే లైట్స్ ఉన్నాయో ఈ ఏరియాని కడప రోడ్ అంటారు. కడప రోడ్ నాకు తెలియదు, ఇందాక పిల్లలు వచ్చారు వాళ్ళు చెప్పారు, తీసుకున్నా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆకలేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఇదే మాట చెప్తాను, ఆకలేసి చెప్పేసి మీకు జస్ట్ చూపిద్దని చెప్పేసి వచ్చాను, చూపించేసా. ఇప్పుడు పోయి తినేద్దాం. ఇక్కడ అన్ని ప్లేసుల్లో ఒకటి కామన్ ఏంటంటే దమ్ బిర్యానీ ఉంది, 120 రూపీస్ అంట. అన్ని ప్లేసులు అదే ఉంది. ఏదైనా ముందు ఫ్రైడ్ రైస్ కానీ ఇక నాకు ఎక్కడ ఫ్రైడ్ రైస్ నచ్చదంటే కనుక వచ్చి ఇక్కడ తిద్దాం, దమ్ బిర్యానీ తిందాం. ఓకేనా. కొన్ని ప్లేస్ మంచి నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంచారు అన్నమాట కొన్ని ప్లేసులు. ఇది కనుక ఈ లైట్లు ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం ఫారెన్ లుక్ కనిపించలే. ఓకే చూడండి ఎంత బాగున్నాయో. కొన్ని ప్లేస్లో నిజంగా చాలా బాగున్నాయి. ఇక్కడ వాళ్ళని అడిగాను అన్నమాట, ఎందుకు లైట్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి అంటే నేను ఇష్యూ అంటే వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. నేను పెడితే కనుక పెద్ద ఇష్యూస్ అయితే ఆ మాటలు పెడతాను, అవి పెట్టట్లేదు. ఐఎమ్ లివింగ్ టు ఇమాజినేషన్ అన్నమాట. ఓకే ఓకే ఏం చెప్పి ఉండొచ్చో మీరు గెస్ చేయండి, కింద కామెంట్లో పిన్ చేయండి. ఓకేనా. సో చికెన్ పకోడీ తిన్నాక వచ్చారనమాట. అండ్ బాగా స్పెషల్ అంటే ఇది. చూద్దాం ఎంత బాగుంటుందో, టేస్ట్ చెప్తా. సో ఇదన్నమాట పాకెట్ తీసుకున్నా, చూద్దాం టేస్ట్ ఉంటుందో ఐ టెల్ యూ. బాగుంది, తినచ్చు, లైక్ ఇట్. నిజంగా బాగుంది. బాగుందనా? నిజంగా బాగుంది. బాగుందనా అంటే ట్రై చేయొచ్చు. మన హైదరాబాద్ తింటాం కదా, కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్, కంప్లీట్ డిఫరెంట్. చాలా క్రిస్పీగా ఉంది, చాలా క్రిస్పీగా ఉంది. గుడ్. చికెన్ పకోడీ మాత్రం భయ్యా వాళ్ళు షాప్ ఏంది, నేను ఎగ్జాక్ట్గా ప్రసాద్ ట్రావెల్స్ ఉంటుంది అనమాట, అది ముందుంది. మస్ట్ ట్రై, అంటే డిఫరెంట్ టేస్ట్ బ్రో. నేను ఇదే చికెన్ పకోడీ పావు కిలో హైదరాబాద్లో తింటే కనుక 120 రూపీస్ ప్రైస్. ఓకే
కానీ వాడు వేసే 20 ముక్కల్లో 10 ముక్కలు బొక్కలో ఉంటాయి. నేను తిన్నా 20 ముక్కల్లో ఒక్క ముక్క కూడా బొక్క రాలే, అంతే మొత్తం ముక్కలు ఎన్ని ముక్కలు వచ్చినాయి నాకు ఇది కనుక. బాగుంది. సరే పునుగులు చూస్తున్నా కనుక ప్రసాద్ డిజిటల్ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట, అడికెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయి పక్కన. ఫస్ట్ పోయి మనం పోయి షాంపూను సోప్ తీసుకోవాలి, అన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఇదంతా కడప రోడ్ అబ్బా, అంతా మా ఎగ్జామ్ ప్లేస్లో టిఫిన్స్ ఉన్నాయి. అపోలో ఫార్మసీ చాలా ఎక్కువ ఉన్నాయి, మీకు ఫార్మసీ పరంగా ఇష్యూతో ఏమి ఉండదు. అన్నా ఎమ్మటి వస్తున్నావు అన్నా? ఓన్లీ చికెన్ పకోడీ తిన్నా, తిన్నా ఆకలి అనిపించలే మరి. అది ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే నైట్ 8 తర్వాత అన్నీ క్లోజ్ చేయాలంట, ఇక్కడ సిఐ పెట్టిన రూల్ అంటది. సో అందుకే జనాలందరూ 8 o'clock అన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఆర్సిఎం చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్ అనమాట ఇది. ఒకవేళ వీలైతే రేపు మార్నింగ్ మనం కూడా కవర్ చేద్దాం, ఓకేనా? అంతే బ్రో, 9:30కి అన్నీ క్లోజ్, ఆల్ క్లోజ్. ఇంతకుముందు ఆడే మార్నింగ్ పూట పెట్టిన వీడియోలో మీకు కనబడి ఉంటుంది, ఇది గాంధీ గారిది. మీకు నేను ఇప్పుడు చూపించే ప్లేస్ ఏంటంటే పులివెందల బస్ స్టాండ్ అనమాట. ఐ షో యూ డే టైం కానీ నైట్ టైం బాగుంటుందని చెప్పారు. ఈ బ్రో నాకు ఎంత కలిసిన అనమాట. హాయ్ బ్రో, మనం ఇన్ గేట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నా, ఎగ్జిట్ అయింది నేను చూసానురా, అట్లా ఉంటుంది పరిస్థితి. టెర్మినల్ అసలు ఎంట్రీ మాత్రం మామూలుగా కదా, ఏదో ఏదో గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర కట్టిండి కట్టడం మాత్రం. జేఎన్టీ అబ్బా, హైదరాబాద్ జేఎన్టీ ఎట్లుంది, అట్లనే ఉంటుంది జేఎన్టీ. ఏదో పార్టీ అవుతుంది, వెల్కమ్ అంట. ఓకే, జేఎన్టీ మనకి హైదరాబాద్ ఎలా కేబుల్ బ్రిడ్జ్ అలాంటిది ఇక్కడ ఒకటి ఉందన్నమాట, కేబుల్ బ్రిడ్జ్ లాగా. ఇంకా చూపడం కోసం నైట్ టైం వచ్చినాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Again I'm saying రాయలాపురం బ్రిడ్జ్. రావులపురం వంతెన అంట. సో అదబ్బా మ్యాటర్. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు రూమ్ అనమాట. నైట్ చాయ్కి వచ్చినాం అనమాట. ఇటువంటి పిల్లి ఏం చేస్తుందో, నైట్ చాయ్ కోసం వస్తే పిల్లి ఎద్దగట్లే బుడ్డి నా మొహం పెడుతుంది ఇప్పుడు. అంటే ఎస్ కనబడుతుంది, ఇది కనబడు. 10:10కి వి కేమ్ ఫర్ చాయ్. ఈ జూన్ వదట్లే అప్పటి నుంచి ఇది. ఇదిగా చాలా ఎదిగు. నో ఇమ్మలు ఎక్కింది. యానిమల్ ఎవరంట మూర్తి? మనకంటే యానిమల్ ఎవడు ఉన్నాడు ఇక్కడ? గాయస్ ఫుడ్ టైం వచ్చేసి 11:57 అవుతుంది, ఆల్మోస్ట్ 12. నేను అసలు కొనుక్కోలేదు, అండ్ ఇప్పుడు కొనుక్కుందాం అనుకుంటే వెయిటింగ్ కూడా ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే
మనకి ఈ విధంగా ఈరోజు డే 1 ఇస్ ఫినిష్డ్. డే 1 మనకి ఫినిష్ అయింది పులివెందుల్లో. డే 2 మనం విజిట్ చేసిన ప్లేస్ 3-4 ఉన్నాయి. విజిట్ చేసేసి రేపు ఈవినింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఆర్ మెదక్. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ప్రీవియస్ చాలా మంది థౌజండ్స్లో చూసారు బట్ నాట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొట్టండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్.